విజయవాడ రాజకీయాల్లో ఈ డీలిమిటేషన్ అనేది కనుక జరిగినట్లయితే అదనంగా కొన్ని నియోజకవర్గాలు వచ్చి చేరే అవకాశం ఉంది. సో ఆ రోజున రంగా గారి ప్రాబల్యం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా విజయవాడ నియోజకవర్గాల్లో మళ్ళీ తిరిగి కాపుల ప్రాబల్యం అనేటువంటిది మళ్ళీ పునరుద్ధరించబడేటువంటి అవకాశం ఉందా? అంటే వారసత్వం అనేదే కాదు, అక్కడ వీరసత్వం ప్రాతిపదికగా. ఒకటండి, రంగా గారికి వారసత్వం అనేది ఆయన చనిపోయిన దగ్గర నుంచి కంటిన్యూ అవుతాను. ఎందుకంటే ఆయనకి పుట్టినటువంటి వాళ్ళే వారసులు అనేది చాలా మంది చెప్పుకుంటున్నారు బయట. ఆయన వచ్చాడు రంగా గారి అబ్బాయి అని, తప్పేం లేదు. రంగా గారి అబ్బాయి ఆయన వారసుడు అవుతాడు, ఆయన ఆస్తులకు వారసుడు అవుతాడు, తప్పేం లేదు. కానీ రంగా గారి ఆశయాలకు వారసులు అనేవాళ్ళు రంగా గారు చనిపోయిన రోజుల నుంచి కొనుక్కుపుచ్చుకుని ఎంతో మంది రాజకీయాల్లో ఎదిగిన వాళ్ళల్లో ఒకళ్ళు మల్లాది విష్ణు ఉన్నాడు. అంటే తర్వాత కొద్ది కాలం పాటు ఆయన సతీమణి చేశారు కానీ ఆవిడ కూడా సక్రమంగా చేయలేదు. తర్వాత విష్ణు చేసుకుని వచ్చాడు. తర్వాత బోండా అమ్మగారు ఒక విధంగా చెప్పాలంటే చాలా ముందుకు వెళ్ళారు, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసుకుంటారు. అలాగా ఎంతో మందికి అవకాశాలన్నీ వస్తానున్నాయి. ఎప్పటికీ కూడా బెజవాడలో ఒక రిప్రజెంటేషన్, 1-2 రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు అది కంటిన్యూ అవుతానే ఉంటుంది. రంగా గారి యొక్క ప్రాబల్యం లేకుండా జరగని పని అది మాత్రం అసలు క్వశ్చన్ అక్కర్లేదు. ఆ విషయంలో 100% ఎవరో ఒకళ్ళు ఉంటాను. నరేంద్ర బట్టి నరేంద్ర గారు అదే వైసీపీలోకి ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉందా బోండా ఉమ్మ గారిని? ఆయన ఇంకా ఏం సస్పెండ్ కాలేదు, ఇప్పటికిప్పుడు సస్పెన్షన్ ఏమి ఉండదులే కానీ బట్ ఇన్ ఫ్యూచర్ ఆస్పెక్ట్ నా పరిధిలో ఉన్నటువంటి అంటే విషయాలు కావండి. అవి పెద్దవాళ్ళు ఎవరన్నా మాట్లాడితే బాగుంటుంది వైసీపీ తరపు నుంచి. ముఖ్యంగా ఏంటంటే కలవటం అనేది చాలా, దాన్ని భూతద్దంలో చూడటం చాలా తప్పుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు ఆయన వైసీపీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు ఎవరైతే ఒకప్పుడు మరి ఆయన వైసీపీలో వేరే విధేయుడు కదా, వైసీపీ నుంచి వచ్చినటువంటి అదే జ్యోతుల్ నెహ్రూ గారు వచ్చారు. మరి బీజేపీ నుంచి సోము వీర్రాజు గారు వచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి రాజమండ్రిలో మాట్లాడింది. సోము వీర్రాజు గారు కూడా వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి పాత అసలు ముఖ్యంగా ముద్రగడ గారు అన్ని రకాల పార్టీల వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కాకుండా ఆయన పనిచేశారు కూడా. ఆయన జనతా పార్టీలో పనిచేశారు, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకున్నారు కాబట్టి ఉద్యమం దృష్ట్యా గ్యాప్ తీసుకుని ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. అది పరిచయాలు అనేది రాజకీయంగా 100 పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు మనందరం చూస్తుంటామండి, ఒక ముఖ్యమంత్రిలో మ్యారేజ్ అవుద్ది అయినప్పుడు అపోజిషన్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరూ వెళ్తారు. మరి దాన్ని మనం ఎందుకు తప్పుగా చూడట్లేదు చెప్పండి. అసలు అదే కాదు, మనిషి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నటువంటి రోజుల్లో ఏ పార్టీలతో అయితే ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారో అలాంటి టిఆర్ఎస్ తో కలిసి పోటీ చేశాడు ఆయన. ఇక్కడ కూటమిగా చేశాడు కదా ఆయన. సో ఒకప్పుడు కమ్యూనిస్టుల్లో కలిశాడు, తర్వాత కమ్యూనిస్టులు వదిలేసి ఇప్పుడు బీజేపీతో కలిశాడు. బీజేపీ వాళ్ళతో తిట్లు తిన్నాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలిశాడు. అంటే తనకి లేనటువంటి ఇబ్బంది ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఒక సంతాప సభలో మాట్లాడుకుంటే అది నేరమా ఘోరం అనేది మనకు అర్థం కాని సమస్య. తర్వాత నరేంద్ర గారు ఇప్పుడు కొన్ని డాట్స్ కనెక్ట్ చేయటం అంటారు కదా, అలాగా ఇప్పుడు ఎంపీ కేసినేని చిన్ని గారికి ఓ పక్క కొలికిపూడి శ్రీనివాసరావు గారికి అదొక వివాదం నడుస్తుంది. ఇప్పుడేమో తాజాగా బోండా ఉమ్మ గారు ఆయన అసంతృప్తి ఉండటం ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఇవన్నీ చూసుకుంటే మరి వైసీపీలో ముందు ఎలా ఉండే పరిస్థితి, విజయవాడ రాజకీయాల్లో వైసీపీ యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, రాజకీయ అవకాశాలు విజయవాడలోనే కాదండి ఏపీ మొత్తం కూడా వైసీపీ ప్రభావం చాలా తీవ్రంగా, అంటే ప్రభావం చాలా బాగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ మీద విపరీతమైనటువంటి నెగిటివిటీ వితిన్ మంత్స్ లోనే వచ్చేసింది. జస్ట్ ఒక 3-4 months నుంచి అది రోజు పెరుగుతూ వెళ్తుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకునే దృష్టిలో లేరు. కూటమిలో ముఖ్యంగా యాక్చువల్ గా ఉన్నది 3 పార్టీలైనా కానీ ఓన్లీ చంద్రబాబు నాయుడు చెప్పిందే జరుగుతుంది. అక్కడ మిగతా 2 పార్టీలు అసలు తానా అంటే తందాన అనే పరిస్థితిలో ఉన్నారనేది అందరూ స్పష్టంగా తెలిసిపోతుంది. అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, లోకేష్ ఏం చెప్తున్నాడో అదే అక్కడ జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. బట్ పేరుకి మాత్రం కూటమి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ
వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఏ విధంగా అయితే అన్ని రకాల అబద్ధాల కింద ప్రూవ్ అయ్యి మేము చేసేసాము, దాని గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తాము, లేదా కామెంట్ చేస్తే వాళ్ళని అడ్డమైన కేసులు పెడతామని చెప్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు అని ఆయన ఎంతటి అవకాశవాది అనేది మనం చాలా క్లియర్ గా చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆ రోజుల్లో. ఆయన అవసరాన్ని బట్టి కాంగ్రెస్ లో కూడా కలిసిపోయాడు. ఆయన ఎలా కావాలనుకుంటే అలా కలిసిపోతారు. ఎలా ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. ఇప్పుడేమో వ్యతిరేకంగా ఉందని చెప్తా ఉన్నారు, మీరేమో ఈ డిఎస్సి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేశారు, బాగానే ఉంది. కానీ ఢిల్లీలో ఇప్పుడు పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీ మాట్లాడుతూ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి చాలా అత్యద్భుతంగా పారదర్శకంగా చేశాము, చాలా బాగా చేశామని చెప్తున్నాడు. మరి 16,000 పోస్టులు భర్తీ చేశాం, చాలా అసలు నీట్ గురించి మాట్లాడుతూ నీట్ ఏదో ఇట్లా ఉంది కానీ మేమైతే ఎంత నీట్ గా చేసామంటే డిఎస్సి అసలు అని పార్లమెంటు సాక్షిగా ఆయన చెప్పాడు. కానీ కోర్టు చూస్తేనేమో కోర్టు ఇవాళ హైకోర్టు కొంత ఏదో మందలించినట్టుంది. ఈ రెండింటి ఎలా చూడాలి? ఇప్పుడు 16,000 మంది పోస్టులు. ఇప్పుడు ఆయన పాదయాత్రలో లోకేష్ ఏం చెప్పాడండి, ప్రతి జనవరి 1 కల్లా మేము గవర్నమెంట్ పోస్టులు రిలీజ్ చేస్తాము, అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి చేయనటువంటి బ్యాక్లాగ్లు ఏమున్నాయి మొత్తం అన్ని క్లియర్ చేసి 2 లక్షల ఉద్యోగాలు మేము తీసుకొస్తా ఉన్నాడు. సరే ఓకే, అది ప్రతి నాయకుడు వచ్చి మాట్లాడేది చాలా కామన్. ముఖ్యంగా తెలుగుదేశంలో అయితే ఇలాంటి మాటలు మాట్లాడటానికి అద్దు అదుపు అనేది ఉండదు. కానీ రిలీజ్ చేసినటువంటి 16,000 దానిలో అన్ని క్లియర్ గా జరిగింది, అన్ని జరగలేదు అనేది చాలా స్పష్టంగా మేము వెళ్ళి చేసుకొచ్చినటువంటి విషయాలు. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏవైతే అవకతవకలు జరిగినాయో వాళ్ళు దాదాపుగా ఒక 450 మంది వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ స్పోర్ట్స్ లో తెలియజేసుకున్నది కాకుండా, అక్కడ కంప్లైంట్ ఇచ్చింది కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి చాలా క్లియర్ గా ఒక్కొక్కళ్ళు వివరించి వెళ్ళారు. అర్హత కలిగిన వాళ్ళు ఎవరు, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు ఎవరు, నేషనల్ ఆడిన వాళ్ళు ఎవరు, స్టేట్స్ లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, వీళ్ళందరూ కూడా వస్తే కేవలం పార్టిసిపేషన్ అన్న పదం తీసుకునే వాళ్ళని ఇలా సెలెక్ట్ చేశారని మేము వెళ్ళి తిరిగి రిప్రజెంటేషన్ ఇస్తే, నువ్వు ఆ రోజు మా దగ్గరికి వచ్చి నువ్వు లెటర్ ఇవ్వలేదు కదా, నువ్వు ఆ రోజు రెస్పాండ్ అవ్వలేదు కదా అని మాట్లాడినటువంటి ధోరణిని ఎలా చూడొచ్చు అంటే, నేను చెప్పొచ్చు అండి. ఇప్పుడు రేపు నేను కానీ ఎంపీ అయ్యి బహుశా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఢిల్లీ వెళ్తాను, నేను ఏం చెప్తే అక్కడ జరిగిపోయిందని అనుకుంటే తప్పు. వాళ్ళు ఇక్కడ తప్పు జరిగితే తప్పే, అది దాన్ని ఎవరు దాచలేరు. వాళ్ళు మహా అయితే అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్ అక్కడికి వెళ్ళి నువ్వు మన తరపున మాట్లాడాలి అంటే వాళ్ళ పార్టీ తరపున 100 మాట్లాడుతుంటాడు ఆయన. కానీ వాస్తవాలు అనేది మీరు చూస్తున్నారు, మీడియా మొత్తం చూస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు. ఉద్యోగం గురించి ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. అండ్ ముఖ్యంగా చదువుతూ వచ్చేవాడైతే ఇవాళ కాకపోతే రేపన్నా చదువు ఇంకొక టెస్ట్ రాస్తే అయిపోతుంది అని అనుకుంటారు. బట్ స్పోర్ట్స్ కోటాలో ఉండే వాళ్ళకి ఏముంటదండి, చదువు తక్కువ ఉంటది, వాళ్ళ ఆట మీద శ్రద్ధ ఉంటుంది.